హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ రోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదో చూద్దామా? యెషయా గ్రంథము 66వ అధ్యాయము 11వ వచనం. ఐజియా చాప్టర్ 66 verse 13. I will comfort you there in Jerusalem as a mother comforts her child. ఒక్కని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. హల్లెలూయా. చూసారా అండి, మన దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. ఏంటిదనంటే చూడండి, ఆధారం లేక నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఎవరు నాకు తోడు ఉండట్లేదు, ఎవరిని చూసినా నన్ను దూరం పెడుతున్నారు, నాకు దూరంగా ఉంటున్నారని అనుకుంటున్నావా? అయితే మన దేవుడు ఈరోజు స్పష్టంగా ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటిదనంట, ఒకరి తల్లి ఎలాగైతే వారిని ఆదరిస్తుందో అలానే నేను వారిని ఆదరిస్తానంట. అంటే స్పష్టంగా ఏ ప్రాంతంలో అయితే వాళ్ళు ఉన్నారో ఆ ప్రాంతంలోనే వారిని ఆశీర్వదిస్తాడంట, ఆ ప్రాంతంలోనే వారిని నిలబెడతాడంట. అయితే దేవుడు నీకు చెప్తున్నాడు, ఏంటిదో తెలుసా? నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఏ బలహీనతల్లో ఉన్నావో, ఏ బాధల్లో ఉన్నావో, ఏ సమస్యల్లో ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో ఉన్నావో, అయితే దేవుడు ఈరోజు స్పష్టంగా ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటిదో తెలుసా? ఏంటిదనంటే నిన్ను ఆదరించేవాడును నేనే, నిన్ను చూసుకునేవాడును నేనే. నువ్వు ఏ ప్రాంతంలో అయితే అవమానం పొందావో, ఏ ప్రాంతంలో అయితే నిందలు పొందావో, ఎవరెవరైతే నిన్ను చులకనగా చూస్తున్నారో వాళ్ళందరి ముందు నిన్ను ఘనంగా నించోపెడతాను, వాళ్ళందరి ముందు నిన్ను ఆశీర్వాదకరంగా నించోపెడతాను. నీకు సపోర్ట్గా నేను ఉంటాను, నిన్ను బలంగా నేను ముందుకు నడిపిస్తాను. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నా వైపు చూడు, నన్ను నమ్ము, విశ్వాసముతో నా పైన ఆధారపడి నాకు మొరపెట్టు, ఖచ్చితంగా నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీకు జవాబు ఇస్తాను, నీ పట్ల కార్యాలు చేస్తాను. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏమున్నా సరే సమస్తము నా దగ్గర ఉన్నాయి. నీకు అవసరమైన ప్రతిదీ నేను ఆల్రెడీ ప్లాన్ ప్రిపేర్ చేశా. నువ్వు చేయాల్సిందల్లా ఒకటి, నన్ను నమ్ము, నా పైన నన్ను ఆధారంగా చేసుకొని ధైర్యంగా ముందుకెళ్ళు. నేను నీ పట్ల గొప్ప మేలులు, గొప్ప కార్యాలు చేసి నిన్ను ఘనంగా ముందుకు నడిపించబోతున్నాను. అవునా? చూడండి, మన దేవుడు మన పట్ల ఉండి గొప్పగా నడిపించబోతున్నాడంట. ఒక తల్లి ఎలాగైతే ఆదరిస్తుందో దేవుడు అలా ఆదరించి మనమున్న పరిస్థితుల్లోనే, మనమున్న సిచ్యువేషన్లోనే మనల్ని తలగా నుంచోబెడతాడంట. ఇన్ని రోజుల వరకు తోకగా ఉన్నామేమో, దేవుడు తలగా నుంచోబెట్టే రోజు వస్తుంది. కాబట్టి ధైర్యంగా ఉందాము, ఆయన ఇచ్చే ఆదరణ పొందుకుందాము, బలంగా ముందుకెళ్దాము. ఎక్కడ కుంగిపోకుండా, ఎక్కడ బలహీన పడకుండా, ఏవి చూడకుండా మన దేవుని యందు నమ్మకంగా ఉండి విశ్వాసంతో అడుగులేద్దాము. దేవుడు మీ పట్ల గొప్ప మేలులు చేయనుగాక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. సర్వశక్తి కలిసే పరిశుద్ధాత్మ దేవ, అవును తండ్రి, నీ కుమారుడు కుమార్తె తండ్రి, అవును తండ్రి, ఆదరణ లేక తండ్రి ఒంటరి వారమయ్యాము, మాకెవరు సహాయం లేరు అని బాధల్లో ఉన్నారయ్యా. అవును తండ్రి, నీ మాట సెలవిచ్చిన ప్రకారము తండ్రి, నీ బిడ్డలకి మీరు ఆధారముగా ఉండి వారిని ప్రభా, వారున్న ప్రాంతంలోనే, ఉన్న పరిస్థితుల్లోనే ప్రభా, ప్రతి విషయంలో మీరు తలగా పెట్టి వారి పట్ల దాన్ని గొప్ప మేలులతో, సూచక్రియలతో, ఆశ్చర్య కార్యాలు చేసి ఘనంగా దాన్ని మీరు వారి పట్ల గొప్ప కార్యాలు చేసి ముందుకు నడిపించుకోవాలి. నజరేయుడైన సర్వశక్తి కలిగిన యేసు నామమున నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.